పుల్వామా దాడిపై పాకిస్తాన్ను భారత్ కార్నర్ చేస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటోంది. జైషే మహమ్మద్ ప్రమేయాన్ని తేల్చేందుకు ఇద్దరు అధికారులతో విచారణ జరిపిస్తోంది. అటు నెహ్రూ వల్లే కాశ్మీర్ సమస్య ఉండిపోయిందని అమిత్ షా కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించుకోవాలని అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ పైకి ఏమీ తెలియనట్టే నటిస్తున్న ప్రపంచ దేశాల ఒత్తిడితో ఒక్కో చర్య తీసుకుంటోంది. గత గురువారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తోంది. మొన్నటికి మొన్న పాక్ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాక్ పుల్వామా దాడిపై వారి పాత్రను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలంటే మళ్లీ మోడీ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. అమృత్సర్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జమ్మూలో విజయ్ సంకల్ప్ సమ్మేళనానికి హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ను భారత్ నుంచి ఎవరూ విడదీయలేరన్నారు అమిత్ షా. ఈ సమస్యను బీజేపీ పరిష్కరిస్తుంది అన్నారు. కాశ్మీర్పై రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధిస్తున్నారని, ప్రస్తుతం తలెత్తున్న వివాదాలు రాహుల్ ముత్తాత జవహర్ లాల్ విధానాల వల్లే వచ్చాయన్నారు. भारतीय जनता पार्टी की सरकार आई, जम्मू वालों ने बनाई हुई नरेंद्र मोदी सरकार आई, नरेंद्र मोदी प्रधानमंत्री बने, 98,000 को करार बदलकर बढ़ाकर 1,98,000 करोड़ रुपया जम्मू को देने का काम, 2,74,114 करोड़ रुपया खर्च करने का काम भारतीय जनता पार्टी की सरकार। పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమాయకంగా నటించొద్దు అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. అమాయకత్వం అనే ముసుగును ఇమ్రాన్ తొలగించుకోవాలన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ఖచ్చితంగా పాకిస్తాన్ కు లింక్ ఉందన్నారు. పాకిస్తాన్ లో జైషే మహమ్మద్ కాకుండా జైషే షైతాన్ పనిచేస్తోందని మండిపడ్డారు. భారత్ లో ముస్లింలు బతుకున్నంత కాలం ఆలయాల్లో గంటలు మోగుతాయన్నారు. मोहम्मद का सिपाही सल्लल्लाहु अलैहि वसल्लम का सिपाही किसी इंसान को नहीं मारता, वो इंसानियत पर रहम करता है। मसूद अजहर तू मौलाना नहीं, तू शैतान का शागिर्द है। आपने शुरुआत की है, ये पहला हमला नहीं है। पठानकोट भी हुआ, उरी भी हुआ, अब पुलवामा हुआ है। और हम हिंदुस्तान की तरफ से पाकिस्तान के वजीर आजम को बताना चाहते हैं कि अब आप अपने चेहरे से ये मासूमियत का निकाब निकाल कर फेंक दीजिए। పుల్వామా దాడికి నిరసనగా ఆందోళనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.